ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ మన ఇందాక వెళ్ళారు సార్ ఇన్స్ట్రక్షన్స్, కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, తర్వాత ఎమ్మెల్సీ గారు, మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా, డిఆర్ఓ గారు, మన దర్గాకి సంబంధించి అందరికీ కూడా నమస్కారం. సో ఈరోజు మనం 15 తారీఖు నుంచి 21 నవంబర్ జరిగే కార్యక్రమానికి సంబంధించి కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంట్లో ఇందాక చెప్పినట్టు మనకి అమీన్ పీర్ దర్గా ఒక చాలా సీక్రెట్ పైస్ దర్గాలో మనకి ఒక పెద్ద స్థానంలో వస్తుంది. సో నేను కూడా ఈరోజు ఫస్ట్ టైం ఇక్కడ రావడం జరిగింది, చాలా సంతోషం. సో ఇది ఊసుకి సంబంధించి ఏదైతే ఏర్పాటు ఉన్నాయో అన్ని కూడా మన డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్లో ఖచ్చితంగా కలెక్టర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, కలెక్టర్ సార్ గైడెన్స్లో ఖచ్చితంగా మనం పూర్తి చేస్తాము, టైంని పూర్తి చేస్తాము. దర్గా నుంచి ఒక చాలా మంచి ఎస్ఓపి కూడా షేర్ చేయడం జరిగింది. నేను ఇంతకుముందు విజయవాడలో ఉన్నప్పుడు చాలా కార్యక్రమం చేశాను, కానీ ఇంకా మంచి ఎస్ఓపి ఎట్లా ఉన్నా చూడలేదు. చాలా డీటెయిల్గా ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా 1 month ముందు ఏం చేయాలి, 15 days ముందు ఏం చేయాలి, 1 week ముందు, ఒక రోజు ముందు ఏం చేయాలి అన్నీ కూడా చాలా డీటెయిల్గా వివరణలు ఇవ్వడం జరిగింది. సో అన్నీ కూడా మనం టైం టు టైం రివ్యూ చేసుకొని అందరూ ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్లో, మన అమీన్ పీర్ దర్గా కోఆర్డినేషన్లో ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేస్తాము. అదేవిధంగా దిస్ దర్గా ఇస్ అ సింబల్ ఆఫ్ peace and harmony and has been spreading that message across all the communities from last so many years. So దానికి సంబంధించి నా ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి కూడా. ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ.